రైతు సోదరులకు స్వాగతం. చాలామంది రైతులు మా ప్రాంతాల్లో వర్షాలు లేవు, ఏదో బట్టలు తడిసే వర్షం కొంత పడతా ఉందని చెప్పేసి కామెంట్లు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావంతో వర్షం పడిన దగ్గర క్లౌడ్ బరస్ట్ అంటే ఈ కుండపోత కన్నా కూడా ఎక్కువ మేఘాలు ఒక్కసారిగా చిల్లుపడ్డట్టుగా వర్షం పడతాం. జమ్మూ కాశ్మీర్లో మనం వరదలు చూసాం, ఫ్లాష్ ఫ్లడ్స్, ఒక 30 సెకండ్లోనే వరద వచ్చి మొత్తం ఊడ్చుకుపోతాం. ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు మనం గమనిస్తూనే ఉన్నాం. ఇక ఉత్తరాఖండ్ ప్రాంతంలో కూడా బద్రీనాథ్, కేదార్నాథ్ ఈ ప్రాంతాల్లో యాత్రికులు ప్రయాణం చేసే పరిస్థితులు కూడా లేవు. తాజాగా పూణేలో, మహారాష్ట్రలో, లోనావాలాలో 24 అవర్స్లో 60 సెంటీమీటర్ల వర్షపాతం, అంటే దాదాపుగా 3 నెలల పాటు కురవాల్సిన వర్షం 24 గంటల్లో పడతాను. అయితే గోదావరికి అయితే ఫ్లడ్ కొనసాగుతూ ఉంది. గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులు, ఎగువ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టుల్లో నీరు లేదు. కేవలం ధవళేశ్వరం బ్యారేజీకి మాత్రం వాటర్ వస్తూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఆ కుంగిపోయిన దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని పూణేలో పరిశీలన చేస్తూ ఉన్నారు. దాన్ని ఎలా సరిచేయాలనే దాని మీద మలగులాలు పడుతూ ఉన్నారు పెద్ద పెద్ద ఇంజనీర్లు. 13 టీఎంసీలు నిల్వ చేస్తే ఒకవేళ కొట్టుకుపోతే 2-3 లక్షల మంది బలయ్యే అవకాశం ఉంది, కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రభుత్వం ఆ రిస్క్ తీసుకోవడం లేదు. ఇక తాజాగా కృష్ణానదిలో వరద మరొకసారి మొదలైంది. ఆల్మట్టి డ్యామ్ కెపాసిటీ 129 టీఎంసీ కెపాసిటీ ఉన్నా కేవలం ఒక 100 టీఎంసీ మాత్రమే నిల్వ చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో నిల్వ చేస్తే ఇంకా ఆ బ్యాక్లో పరిహారానికి సంబంధించి, ముంపుకు సంబంధించి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒక 100 టీఎంసీలు ఉంచి ఆ 100 టీఎంసీలు రాగానే వెంటనే విద్యుత్ ఉత్పత్తి చేసి నారాయణపూర్కి రిలీజ్ చేయటం, లేదంటే కెనాల్స్ ద్వారా ఆ రైతులకి ఖరీఫ్ పంటకి నీటిని ఇస్తూ ఉంటారు. తాజాగా ఆల్మట్టి డ్యాంలో 96 టీఎంసీల వరద చేరింది. 100 టీఎంసీల దాకా వెళ్ళింది, కానీ గడిచిన 24 అవర్స్ నుంచి 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి 15,000 క్యూసెక్కుల పైగా జలాలని నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆల్మట్టి డ్యామ్ కింద కాలువలకి నీరు రిలీజ్ చేయాలని రైతులు, రైతు సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఈరోజు విడుదల చేసే అవకాశం ఉంది. ఆల్మట్టికి ఎగువ ప్రాంతాల్లో తాజాగా కురిసిన వర్షాలతో 50,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. ఆల్మట్టి డ్యామ్ ఇంజనీర్స్ ప్రస్తుతం ఉన్న లెవెల్ని మెయింటైన్ చేసేందుకు ఎగువ ప్రాంతాల్లో నుంచి వస్తున్న వరదతో కొంచెం డ్యాంలో కొంచెం వాటర్ లెవెల్ పెంచుకుంటూ ఆ వచ్చిన వరదలో కొంత విద్యుత్ ఉత్పత్తి చేసి నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. రాబోయే 24 అవర్స్లో ఆ విద్యుత్ ఉత్పత్తి మరింత పెంచే అవకాశం ఉంది. 30,000 క్యూసెక్కులు నారాయణపూర్కి రిలీజ్ చేయడానికి అధికారులు సిద్ధమవుతా ఉన్నారు. ప్రస్తుతానికైతే 15,000 క్యూసెక్కులు పైగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. కాలువలోకి కూడా రిలీజ్ చేస్తే మరో 15,000 క్యూసెక్కులు అక్కడ యూజ్ అవుతాయి. సరే, నారాయణపూర్లో 37 టీఎంసీల కెపాసిటీ నారాయణపూర్ ఉన్న ప్రస్తుతం 26 టీఎంసీలు ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రతిరోజు ఒక 2 టీఎంసీల దాకా ఫ్లడ్ వస్తూ ఉంది. కాబట్టి నారాయణపూర్ నుంచి కూడా జూరాలకి 6,000 క్యూసెక్కుల దాకా నీటిని విడుదల చేసినట్లు సమాచారం. అయితే జూరాల ప్రాజెక్టులో 12-13 టీఎంసీల కెపాసిటీ అని చెప్పినా 10 టీఎంసీలు మాత్రమే అక్కడ నీటి నిల్వ ఉంటుంది. ఒక 7 టీఎంసీలు ఇప్పటికే వరద చేరింది. ఇక ప్రస్తుతానికి ఇప్పుడే వరద మొదలైంది కాబట్టి మరో 2-3 రోజులు వెయిట్ చేసి అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసి శ్రీశైలంకి నీరు విడుదల చేసే అవకాశం ఉంది. అయితే కొంతమంది జూరాల నుంచి కూడా శ్రీశైలం ప్రాజెక్టుకి 40,000 క్యూసెక్కులు రిలీజ్ చేశారు అనే వార్తను స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు, కానీ అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. జూరాల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని రిలీజ్ చేస్తారు. మరి ఫ్లడ్ ఎక్కువ వచ్చి లక్షల క్యూసెక్కుల్లో వచ్చినప్పుడు గేట్లు ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేసే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో 42 టీఎంసీల డెడ్ స్టోరేజ్ ఉంది. తాగునీటి అవసరాలకు ఒక 4,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్కి రిలీజ్ చేసుకొని అక్కడ నుంచి హైదరాబాద్ మంచినీటి అవసరాలు, తెలంగాణలో ఖమ్మం జిల్లాకి, నల్గొండ జిల్లాకి, ఆంధ్రప్రదేశ్లో చెరువులు నింపే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.
రాబోయే 4-5 రోజుల్లో ఆల్మట్టి నుంచి పెద్ద ఎత్తున ఫ్లడ్. ప్రస్తుతానికైతే 15,000 క్యూసెక్కులు నడుస్తుంది. ఈరోజు 30,000 పెరిగే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ఆ ఫ్లడ్ కంటిన్యూ అయినా కూడా కనీసం ఆల్మట్టి నుంచి ఒక 50,000 క్యూసెక్కులు రిలీజ్ చేస్తే నారాయణపూర్ 4-5 రోజుల్లో పూర్తిగా నిండుతుంది. నారాయణపూర్ పూర్తిగా నిండితే ఇక వెంటనే జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి వరద చేరే అవకాశం ఉంది. 4-5 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకి వరద వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్లో పశ్చిమ కనుమల్లో వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పశ్చిమ కనుమల్లో కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో 8 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు, 11 సెంటీమీటర్ల వర్షపాతాలు కూడా నమోదై ఆ ఫ్లడ్ ఒక 2-3 రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది. తర్వాత శ్రీశైలం ప్రాజెక్టుకి ఒక 4 డేస్ తర్వాత అయితే వరద వచ్చే అవకాశం ఉంది. తుంగభద్ర నుంచి అయితే ఇప్పట్లో వరద వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఆ డ్యాంలో ఇంకా 70 టీఎంసీలు పైగా నిల్వకే అవకాశం ఉంది. ఏదో ఒక 25 టీఎంసీల దాకా వరద ఉన్నా కూడా డెడ్ స్టోరేజ్ ఇంకా 20 టీఎంసీలు డెడ్, ఒక 4-5 టీఎంసీలు ఎక్స్ట్రా ఉంది. తుంగభద్ర కింద ఖరీఫ్ కూడా నీరు ఇవ్వడానికి అధికారులు సిద్ధంగా లేరు. బోర్డు కూడా స్పష్టంగా చెప్పింది ఖరీఫ్లో తుంగభద్ర కింద వరి సాగు సాధ్యం కాదని. కేవలం కాలువలకి నీటిని విడుదల చేశారు, తాగునీటి అవసరాల కోసం మాత్రమే. వ్యవసాయ పనులకు వాడితే కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. ఇక శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి తాగునీటి అవసరాలకు వస్తాను. నాగార్జున సాగర్ కూడా పూర్తిగా డెడ్ స్టోరేజ్లోనే ఉంది. ఏదో ఒక 10 టీఎంసీలు మాత్రమే వాడుకోవడానికి అనువైన వాటర్ ఉంది, మిగతా అంతా డెడ్ స్టోరేజ్. కేవలం తాగునీటి అవసరాలు హైదరాబాద్ మహానగరానికి, జంట నగరాలకి, ఖమ్మం జిల్లాకి, నల్గొండ జిల్లాకి చెరువులు నింపే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక పులిచింత ప్రాజెక్టు ఒక 45 టీఎంసీలు కెపాసిటీ ఉంది. ఒక 30 టీఎంసీలు 33 టీఎంసీల దాకా వాటర్ ఉంది. ప్రస్తుతానికి దాంట్లో జలాలు ఉపయోగించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ఉపయోగించాలంటే తెలంగాణ వాళ్ళు విద్యుత్ ఉత్పత్తి చేయాలి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ కూడా పులిచింత ప్రాజెక్టు జోలికి వెళ్ళడం లేదు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 6,500 క్యూసెక్కులు 19 పంపులు ఆన్ చేసి పట్టిసీమలో 6,500 క్యూసెక్కులు పోలవరం కుడికాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలించి కాలువల మొత్తానికి రిలీజ్ చేశారు. ఇక ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతాల్లో చిన్న వర్షాలు పడితే ఆ వర్షాలకు వచ్చే వాటర్ మొత్తం ఈ ప్రకాశం బ్యారేజీ కింద అన్ని కాలువలకి దాదాపుగా 7,000 నుంచి 8,000 క్యూసెక్కుల దాకా నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఇక రాబోయే 4-5 రోజుల్లో కొంత కృష్ణా ఫ్లడ్కి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏడాది ఒక ప్రకాశం బ్యారేజీ కృష్ణా డెల్టా కింద, ధవళేశ్వరం బ్యారేజీ డెల్టా కింద మాత్రమే వరి సాగు సాధ్యం అవుతుంది. మిగతా ప్రాంతాల్లో వరి సాగుకి అవసరమైన నీరు అందుబాటులో లేదు. కేవలం 6 తడి పంటలకు మాత్రమే. అది కూడా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఆ సమయంలో. ఇప్పట్లో అయితే నీటిని విడుదల చేసే అవకాశాలు కనిపించడం లేదు. శ్రీశైలం నాగార్జున ప్రాజెక్టుకి కనీసం 400 టీఎంసీల ఫ్లడ్ వస్తే తప్ప ఆ 2 ప్రాజెక్టులకు నిండే అవకాశం లేదు. ఆ 2 ప్రాజెక్టులు పూర్తిగా నిండితే ఆ తర్వాత నీటి విడుదలకు సంబంధించి అధికారులు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆల్మట్టి డ్యామ్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.